జిహెచ్ఎంసి కార్మికులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా చేసిన కష్టం రానటువంటి పరిస్థితి ఉంది. 2-3 నెలలుగా జిహెచ్ఎంసి కార్మికులందరికీ కూడా జీతాలు కట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఫుల్ జీతం చేసిన 8,000, 9,000, 4,000, 5,000 వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకోలేక ఎర్రటెండలా పనిచేసి సొమ్మసిల్లి ఇంటికి పోయినటువంటి కార్మికులకు నెలసరికి జీతం చాలా తక్కువ రావడంతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ ఇవన్నీ మనకు అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి మన జీతాల కోసం మనం మళ్ళీ పోరాటాన్ని మొదలు పెట్టాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరికైతే జీతాలు తక్కువ వచ్చాయో ప్రతి కార్మికుడు తక్కువ వచ్చినా రాకున్నా వాళ్ళందరూ కూడా రేపు హాజరు పాయింట్ అంటే హాజరు వేసుకున్న తర్వాత 12 గంటల నుండి 1 గంటల వరకు మన ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర మన సిఐటి ఆఫీస్కు మీరు అందరు కూడా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అడ్రస్ ఇందిరా పార్క్ దాటిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మెట్రో పిల్లర్ నంబర్ 1086 1086 దగ్గర మన ఆఫీస్ ఉంటుంది. కాబట్టి ప్రతి కార్మికుడు తన గ్రూప్ పేరు, ఆ కార్మికుడి పేరు, వాళ్ళకి ఎంత తక్కువ వచ్చిందో అవన్నీ రాసుకొని వస్తే రేపు అక్కడ మనం డీటీపీ చేయించి మొత్తం కూడా వివరాలన్నీ తీసుకొని రేపు కమిషనర్ని కలిసి మన జీతాలు వచ్చే విధంగా పోరాటాన్ని స్టార్ట్ చేయాలని, దాంతోపాటు 10 సంవత్సరాలుగా మనకు జీతం పెంచమంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కేసీఆర్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ మున్సిపల్ కార్మికుల ఊసెత్తినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం మన పోరాటాన్ని ఉధృతం చేయాలి. మనకు 26,000 జీతం రావాలంటే ప్రతి కార్మికుడు, కార్మికురాలు కంపల్సరీ పోరాటంలో పాల్గొనవలసిన పరిస్థితి ఉన్నది. అందుకే రేపు మన ప్లానింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి అందరం కూడా వచ్చేది హైదరాబాద్ నగరం అంటేనే ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ ప్రాంతంలో బక్రీద్, ఇటువంటి ప్రాంతంలో బక్రీద్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. బక్రీద్ అంటే ఒక కంపు వాతావరణమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఈ సందర్భంగా గవర్నమెంట్ మన గురించి మాట్లాడకపోతే, అదేవిధంగా ఈ సందర్భంగానే మనం పోరాటం చేయకపోతే జీతాలు పెరిగే అవకాశం లేదు. అందుకోసం మనం జీతాలు పెంచుకోవాలంటే బక్రీద్ సందర్భంగా మన సమ్మెలోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనమే కాదు మనతో పాటు స్వచ్ఛాటో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బంద్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. అందుకే మీరు అందరూ రేపు పని అయిపోయిన తర్వాత 12 గంటలకు హాజరు పాయింట్ వేసుకొని మీరందరూ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ప్రతి నెల ఈ జీతాలు కట్ అయితే మనం బతకలేనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.